చూస్తా అంతా ఒక్కటై కదిలాం అన్నటువంటి వార్త హైలైట్ అయింది. 400 కోట్ల విరాళాలందే స్పందించిన అందరికీ కృతజ్ఞతలు. రాష్ట్రంలో వరద బాధితులకు 602 కోట్లు విడుదల. బ్యారేజీ విధ్వంసానికి వైకాపా కుట్ర, ఎంతటి వారైనా అరెస్ట్ చేసి తీరుతాం సీఎం చంద్రబాబు. ఇటీవల కురిసిన వర్షాలు రాష్ట్రంలో అనేక ప్రాంతాలను అతలాకుతలం చేసి భారీ స్థాయిలో నష్టం సంభవించింది. విజయవాడ నగరంలోకి ఓవైపు వర్షం నీరు వస్తుంటే మరో బుడమేరు వరద పోటెత్తింది. అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా వరదలో దిగాను. 10 రోజుల పాటు మంత్రులు, ఉన్నతాధికారులు అంతా ఒకటే పనిచేశాం. విపత్తు నుంచి బయటపడ్డామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందించే కార్యక్రమాన్ని బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జీడిపప్పు, యాలకులు నాసిరకమే అత్యవసరం పేరుతో అస్మదీయ గుత్తేదారుల నుంచి అధిక ధరలకు కొనుగోళ్లు. 5 ఏళ్ల వైకాపా పాలనలో తిరుమల కొండపై అడుగడుగున అవకతవకలే. విజిలెన్స్ విచారణలో విస్తుపోయే అంశాలు, త్వరలో ప్రభుత్వానికి నివేదిక. వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తులు విస్తుపోయే అంశాలు వెలుగు చూసినట్టు తెలిసింది. నెయ్యి కల్తీ మాత్రమే కాదని స్వామివారి ప్రసాదాలు జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ వంటివన్నీ నాసిరకమే వాడేవారని చాలా వస్తువుల కొనుగోళ్లు గోల్మాల్ జరిగిందని వెల్లడైనట్టు సమాచారం. అస్మదీయ గుత్తేదారుల నుంచి వాటిని అధిక ధరలకు కొనేవారని తేలింది. నిబంధనల ప్రకారం 8 మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న యాలకలు సరఫరా చేయాల్సి ఉండగా గుత్తేదారులు 4 మిల్లీమీటర్లు ఉన్న కలిపేసి ఇచ్చిన అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కొనుగోళ్ల కమిటీ పట్టించుకోలేదని విజిలెన్స్ విభాగం గుర్తించింది. గుత్తేదారులు బస్తాల్లో కిందంతా నాసిరకం సరుకు నింపేసి పైపై నాణ్యమైన సరుకులు పెట్టి పంపేవారని సమాచారం. నాణ్యమైన సరుకు నుంచే నమూనాలు తీసుకుని తిరుమలలో ల్యాబ్కి తీసుకెళ్లి పరీక్షించి అంతా బాగున్నట్టు ధృవీకరించేవారని విజిలెన్స్ అధికారులు గుర్తించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.